వాళ్ళు దాంట్లో వాళ్ళ దగ్గర పాలు లేవు, వాళ్ళు వేరే ఉత్పత్తులతో చేస్తున్నారని చెప్పేసింది. అది డౌట్ అన్నటువంటిది. అది కూడా ఏమి క్లియర్గా ఇప్పుడు నెయ్యి వీటితో వాళ్ళు చెప్పినటువంటి ఏ పదార్థాలతో నెయ్యి తయారు చేయని చూపెట్టాలి సిట్టు. అదేం చేయలేదు. అది కూడా దాన్ని ఏమంటారంటే మధ్యలో ఆగిపోయినటువంటి విచారణ అని అలా. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా ఈ సిట్టు తప్పు చేసిందయ్యా, ఇట్లా చెప్పట్లేదు, అవన్నీ ఆ పాల కంపెనీల దగ్గర అవన్నీ ఉన్నాయి అని చెప్పింది, కానీ వీటితో నెయ్యి తయారు చేసి లడ్డు ఎట్లా తయారు చేశారన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదయ్యా, అది కరెక్ట్గా మరింత సమగ్రమైనటువంటి విచారణ చేయించండి అయ్యా అని అడగాల ప్రభుత్వం. లేదా కల్తీ జరిగింది కానీ పందికోవి లేదని చెప్పేసింది, ఆ కల్తీలో వాళ్ళు కొన్నవి వరకు లిస్ట్ రాసి ఇచ్చింది, వాటితో అసలు నెయ్యి ఎట్ట తయారవుతుంది అనేది ఐడెంటిఫై చేయించండి, కావాలంటే ఇంకా నిశ్చితమైనటువంటి విచారణ జరిపించండి అని ప్రతిపక్షమన్నా కోర్టుకు వెళ్ళాలి. అది మానేసి ఇద్దరు రోడ్డెక్కారు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమైంది? కొత్త ఇష్యూ బయటకు వచ్చింది. ఈ హెరిటేజ్కి సప్లై చేసేటటువంటిది ఇందాపూర్ అనే సంస్థ. ఆ ఇందాపూర్ అనేటటువంటి సంస్థ గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నెయ్యి సప్లై చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక సప్లై చేస్తుంది. గతంలో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే 3 నెలల్లోనే బ్లాక్ లిస్ట్ తొలగించారు. ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెడితే అట్లా గబక్కని తొలగించరు. మరి ఎట్లా తొలగించేసారో అర్థం కాలేదు.